పరమగీతం 8వ అధ్యాయము. పోయినసారి మనకు సోమవారం మరలా జరిగి ఉండాల్సింది. ఆ దినము మనకు కూడిక ఉండింది కనుక సంఘంలో మనం కనెక్ట్ కాలేకపోయినా, ఎవరు కూడా కాలేదు. ఎందుకంటే వర్షం కూడా చాలా భయంకరంగా వచ్చింది ఆ దినం. కాబట్టి ఆ దినం మనం వాడుకోలేకపోయినాం. మరి దేవుడు మరొక సమయాన్ని ఇచ్చాడు. ఇందులో 2 వచనాలు మనము పోయినసారి ధ్యానం చేశాం. 2 వచనాలు, 8వ అధ్యాయము 2 వచనాలు. ఆ 2 వచనాలు కూడా నేను చెప్పను కానీ కొంచెం ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నాకుండినా ఎంత మేలు అన్నది. అవును, ఒక సహోదరులాగా, సహోదరిలాగా మనం తల్లి దగ్గర పెరిగినప్పుడు ఎట్లా ఆనందంగా ఉంటాము. ఒకే తల్లి దగ్గర స్తన్యపానం, పాలు తాగినటువంటి చిన్న బిడ్డలు ఉంటారు, ఇంకా చంటి బిడ్డలు ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ తల్లి తన బిడ్డలందరినీ ఎట్లా కౌగిట్లో గారవించుకుంటుందో, ప్రేమించి కౌగిలించుకొని పాలు ఇచ్చే బిడ్డలకు పాలు ఇస్తుంది, ఆ గట్టి ఆహారం తినే బిడ్డలకు గట్టి ఆహారం ఇస్తుంది. తల్లి చేసేటువంటి విషయాలన్నీ కూడా మనం ఎరుగుదాం. అందుకని ఆమె అంటుంది, నా తల్లి యొద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరి లాగా నీవు నాకుంటే ఎంత మేలని సొలొమోను గురించి ఆమె మాట్లాడుతుంది. అవును, అది ఆ కోరిక మనకు ఉండాలి. మనము తండ్రి దగ్గర ఎంత ప్రేమిస్తాడో మనల్ని, తల్లి మనల్ని ఎలాగ ప్రేమిస్తాడో ఆ ప్రేమను మనం పొందుకోవడానికి తండ్రి ప్రియ ప్రభువు మీద ఆధారపడి, లేకపోతే ఆయన యొక్క కృపలో మనం పెరగాలండి. ఆ షూలమ్మితి సొలొమోను ఆమె దగ్గరగా తల్లి దగ్గర ఉన్నట్టుగా ఉండి ఎంత మేలు, అట్లా ఉంటే ఎంత మేలు అని మాట్లాడుతుంది. అది మనము ధ్యానం చేశాం. అలా ఎంత దూరం నేను వెళ్ళను. అందులో 2వ వచనంలో ఎవరు నన్ను అభ్యంతరం చేయరు, ఎవరు నన్ను నిందింపరు, నేను సంతోషంగా సొలొమోనుతో, నా తల్లి దగ్గర సొలొమోను కూడా ఉన్నట్టుగా, లేకుంటే ప్రియ ప్రభువుతో మనం ఉన్నట్లుగా అని ఆమె చెప్పుకుంటుంది. ఈ మాటల పైన 2 వచనాలు ఆ షూలమ్మితి మాటలు. నేను తర్వాత 2వ వచనంలో నేను నీకు మార్గదర్శనం అవుతున్నా అంటుంది. అంటే ఆ తల్లి ఇంటికి చేర్చడానికి, ఆ తల్లి దగ్గరికి చేర్చడానికి షూలమ్మితి. నీవు నాకు ఉపదేశము చెప్పుదవు, సంభార సమ్మిళిత ద్రాక్షారసమును దాడిమ ఫలమును నేను నీకు ఇత్తును అన్నది. సంభార సమ్మిళిత ద్రాక్షారసం, ఇది సంతోషానికి గుర్తు. ద్రాక్షారసం అంటే సంతోషానికి గుర్తు అని ధ్యానం చేశాం. ఆ సంతోషం ఎట్టుందంట, దానికి ఇంకా కొంచెం కలిపి ఏం కలపాల? సంభార సమ్మిళితం. అవన్నీ సంభార అంటే కొన్ని ద్రవాలు, కొన్ని మంచి సువాసన ఇచ్చేవి, రుచినిచ్చేవి, అవన్నీ కలిపి ఈ ద్రాక్ష సమ్మిళిత, అవన్నీ కలిపినటువంటి ద్రాక్షారసమును నేను నీకు ఇత్తును అన్నారు. అంత మాత్రమే కూడా సంతోషాన్ని ఇచ్చేది కాకుండా ఇంకొక మాట కూడా ఏమన్నది, నా దాడిమ ఫల రసమును నేను నీకు ఇత్తును. దానిమ్మ ఫలం, అది నీతితో కూడినటువంటి రసం, నీతితో కూడిన ఫలభరితమైనటువంటి పండ్లు దానిమ్మ పండ్లు. దాంట్లో మనకు చాలా దగ్గరలో పాత నిబంధన గ్రంథములో దానిమ్మ పండ్లు, దాని విశిష్టతను గురించి అంకుల్ రాజారావు గారు చాలా వివరంగా రాసిన్నారు. అహరోను ఆ వస్త్రానికి దానిమ్మ పండ్లు, గంటలు, ఇవన్నీ అహరోను వస్త్రానికి కుట్టినట్టుగా. అవును, దానిమ్మ పండ్లు అంటే అవి ఫలభరితమైనవి, ఆరోగ్యాన్ని ఇచ్చేయి, అవి శ్రేష్టమైన రసాన్ని నేను నీకిత్తును అంటుంది. ద్రాక్షారసము సంభారముతో కూడుకున్నటువంటి మిళితమైనటువంటి ద్రాక్షారసాన్ని, సంతోషమును, ఈ 2 కూడా, ఈ ఫలాలు 2 కూడా, వాటి ఫలాలు ద్రాక్ష పండ్లు కానీ దానిమ్మ పండ్లు కానీ, అవి ఈ 2 ఆత్మీయమైన ఫలాలు. ఆత్మీయమైన ఫలాలు అంటే ఏంది? ప్రభువుకు మనం సమర్పించే ఫలాలు అవి ఆరోగ్యకరమైనవి, సంతోషకరమైనవి, బలమునిచ్చేటువంటి పండ్లు. ఇవి ఈ సంతోషానికి గుర్తుగా ఉన్నటువంటి దానిమ్మ ద్రాక్షారసము, నీతితో కూడుకున్నటువంటి ఆత్మీయ ఫలరసమును
నేను నీకు ఇత్తును అంటే మన నీతి క్రియలు ప్రభువుకి ఇచ్చినట్లుగా, మనం ఆనందాన్ని, మన సంతోషాన్ని, మనం ప్రభువుని సంతోష పెట్టినట్లుగా, ఈ రెండు అర్థం వచ్చేటట్టుగా షూలమ్మితి సొలొమోనుతో మాట్లాడుతుంది. ఇవి అన్నమాట ఆ భాగాలు. తర్వాత మనం దాటి వచ్చేద్దాము. 3వ వచనము చదువుకుంటే, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. ఈ మాటలు మనము 2వ అధ్యాయము 6వ వచనంలో చదివాము. ఇవే మాటలు ఉన్నాయి. తన ఎడమ చెయ్యి ఆయన తల క్రింద ఉంది, కుడి చేతితో పట్టుకున్నాడు. 2 చేతులతో ఆ బిడ్డని అలాగూ ఇట్లా పట్టుకుంటున్నారు. తల క్రింద ఏముంది? ఎడమ చెయ్యి ఉంది. ఆ కాళ్ళ దగ్గర, ఆ నడుము దగ్గర కుడి చెయ్యి ఉంది. అప్పుడు ఆ బిడ్డ మంచి భద్రతలో మన అరిచేతుల్లో ఉంటాడు. ఎటు ఇటు కదలడానికి కూడా వీలు కాదు. అది కౌగిలించుచున్నది. యెరూషలేము తన ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. సొలొమోను అంటున్నాడు, అది ఎంత ప్రేమ అంటే కౌగిట్లో పెట్టుకున్నా. ఇప్పుడు మన ప్రియ ప్రభు కూడా, మనము నేను కౌగిటిలో పెట్టుకుంటున్నాను, ముదిమ వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, సృష్టించిన వాడను, ఎత్తుకుని వాడను, చంకబెట్టుకుని వాడను, ముదిమ వరకు నిన్ను మోయవాడను. గద్ద రెక్కల మీద ఎలాగో అరణ్య యాత్రలో మిమ్మల్ని మోసానో అలాగే మిమ్మల్ని కాపాడుతానని ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతాం కదమ్మా. కాబట్టి అటువంటి భద్రత, క్షేమము ఆ యొక్క తండ్రి చేతుల్లోనూ మనము ఉంటున్నామని దీని భావం. ఇది మనం ఆ రోజు ఆ వాక్య భాగం చదువుకున్నప్పుడు కూడా కొంచెం ఒక ఉద్వేగానికి, ఆలోచనకి గురి అయ్యాం కదమ్మా. 2వ అధ్యాయము 6వ వచనములో ఉందా మాట. మన పిల్లలకి మనమందరం కూడా తల్లులంగా ఉన్నాము. మన పిల్లలకి పాలిచ్చేటప్పుడు ఆ సేఫ్ సైడ్ అంటే సురక్షితమైన స్థలాన్ని, పాలకు బిడ్డల్ని ఇచ్చేటప్పుడు మనం మందిరానికి వెళ్ళొచ్చు, బయట ప్రయాణాలకు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎడమ చెయ్యి, ఆ తల్లి యొక్క ఎడమ చెయ్యి బిడ్డ తల క్రింద ఉంటుంది. అది భద్రతకు గుర్తు. అలాగే కుడి చేత్తో కౌగిట్లో పట్టుకున్నా అంటే అది కూడా అది తండ్రి ప్రేమకు గుర్తని. అంటే ఇద్దరి తల్లిదండ్రుల యొక్క కౌగిటిలో బిడ్డను ఉంచుకున్నట్లుగా ఆ షూలమ్మితి ఈ మాటలు పలుకుతుంది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. ఆయన భద్రతలో మనము ఉన్నామని. ఆ తర్వాత మాటలు 4వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు ఈ మాటని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందననేటువంటి ఈ వాక్య భాగము ఈ పరమగీతములో మనం చాలా సార్లు చదివాం. యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారంటే సొలొమోను దగ్గరే ఉన్నారు, కానీ సొలొమోను పల్లకిని తయారు చేశారు, సొలొమోన్ని చక్కగా సిద్ధపరుస్తున్నారు, ఆయన అంతఃపురంలోనే ఉన్నారు. కానీ నూతనంగా వచ్చినటువంటి షూలమ్మితిని కలతపరుస్తున్నారు, నిందిస్తున్నారు, చులకన చేస్తున్నారు. ఇవి 1వ అధ్యాయం నుంచి కూడా చాలా అక్కడక్కడ యెరూషలేము కుమార్తెను గురించి మనం ప్రారంభంలోనే, ఇంట్రడక్షన్ లోనే ధ్యానం చేశాం. అది మళ్ళా నేను అక్కడికి వెళ్ళడం లేదు, మీరు నోట్స్ రాసుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అక్కడేమో చిన్న చూపు చూసినటువంటి యెరూషలేము కుమార్తెలు, చిన్న చూపు చూసిన ఎవరిని? షూలమ్మితిని. నల్లనిదైనా ఆయన ఇష్టపడి ప్రేమించి షూలమ్మితిని అంతఃపురంలో చేర్చుకున్నాడు. అంతఃపురంలో, ప్రశస్తమైన స్థలములో అంతఃపురంలో చేర్చబడిన ఎస్తేరు అందమైనది, సౌందర్యం కలిగింది, ఇశ్రాయేలు జాతికి చెందింది. వేరే జాతి అయినా ఆమె అందాన్ని బట్టి, బాహ్య సౌందర్యాన్ని బట్టి ఆ అశ్వరోషు రాజు దగ్గరికి ఆమె కన్నికలందరితోటే కొనిపోబడింది, రాజాంతపురం దగ్గరికి. అది మామూలు సామాన్యం, అందంగా ఉంది కాబట్టి రాజు ఇష్టపడ్డాడు, రాజు ఆమెను చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఈమె అందమైన లేదు, నల్లని దానను, ఎండ తగిలిన దానను, గొర్రెలు మేపే దానను, కాపరిని నేను అని తను తాను తగ్గించుకుంటుంది. తగ్గించుకున్న ఈ షూలమ్మితి ఎంతగా తను తాను తగ్గించుకున్నదంటే చాలా తగ్గించుకున్నది. రాజాంతపురంలో ఉండి
ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక ప్రక్కకు పెట్టవలసినటువంటి సహోదరి షూలమితి, కానీ అటువంటి స్థితికి రాకుండా వారందరికంటే తను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆయన ఎదుట, ప్రభువా నేను ఇంత బలహీనురాలనైనా నన్ను నీవు అంతఃపురంలో చేర్చుకున్నావు, వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డావు, నేను నా అన్న మందలను మేపుతూ ఎండ తగిలింది రానను, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇది కాబట్టి చిన్న చూపులు చూసిన పరిస్థితి అక్కడ షూలమితిని, యెరూషలేము కుమార్తెలో. రెండవదిగా 2వ అధ్యాయము 7వ వచనంలో చూద్దామా, చూస్తారా? ఆ రెఫరెన్స్ తీయండి. మొదటి రెఫరెన్స్ ఏమో ఇప్పుడు చెప్పింది, మొదటి అధ్యాయము 5వ వచనము, 2వ అధ్యాయము 7వ వచనంలో చూడమ్మా. తీసారా? 2వ అధ్యాయము 7వ వచనం. నన్ను కలతపరచవద్దని బతిమాలుకొనుచున్నాను అన్నది ఆఖరి మాట. అది పూర్తిగా మనము చదవాల్సిన అవసరం లేదండి, తీస్తే చదవండి, లేకపోయినా మనం చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోదాం. నన్ను మీరు కలతపరచవద్దు అంటుంది, కలవర పెట్టొద్దు నన్ను. నేను నా బలహీనమైన స్థితిని బట్టి మిమ్మల్ని ఏమనుకుంటుంది, నన్ను చిన్న చూపు చూడవద్దు అన్నది మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో నన్ను కలతపరచవద్దని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. యెరూషలేము కుమార్తెలు అంటే వారు ఇశ్రాయేలు వంశానికి చెందిన వారు, అందమైన స్త్రీలు, చురుకైన స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలు, చాలా మంచి మంచి జ్ఞాన వివేకం కలిగిన స్త్రీలు, తమ చేతులతో ఎంతో కష్టపడి పనిచేసేవారు. అటువంటి స్త్రీల మధ్య షూలమితి వెళ్ళింది. మనము షూలమితి మన అన్ని జనాంగానికి గుర్తుగా ఉంది. మొట్టమొదట్లోనే మనము ఇది ధ్యానం చేశాం కదమ్మా. అన్ని జనులమైన మనకు షూలమితి గుర్తుగా ఉంది. ఆమె అంతఃపురానికి ఎలాగో చేర్చబడిందో అలాగే మనము కూడా దేవుని సన్నిధికి చేర్చబడిన వారు. మనము కూడా దేవుని సన్నిధిలో, దేవుని కవ్విటి దగ్గరికి, దేవుని యొక్క మంచి స్థితికి ఆయన బిడ్డలంగా చేయబడ్డాం. కాబట్టి మనము దగ్గరగా షూలమితిని పోల్చుకోవచ్చు. అక్కడేమో చిన్న చూపులు చూసిన వారు ఇశ్రాయేలీలు ఆమెను చిన్న చూపులు చూశారు. యూదులు క్రీస్తు మా రక్త సంబంధి, మావాడు అని అనుకున్నారు కొంతమంది అయితే అసలు ఆయన దేవుడే కాదని చిన్న చూపు చూశారు. ఇప్పుడు ఇక్కడ అదే మాట అంటుంది 2వ మాట, 2వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను కలతపరచవద్దని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అన్న. నన్ను లేపవద్దు, ఆయన దగ్గర ఉన్నాను, నేను ఆయన దగ్గర కూర్చొని ఉన్నాను, ఆయన బోధ వింటున్నాను. యేసుప్రభు కూడా మరియ మార్త వారిద్దరి విషయంలో ఆమెను తొందర పెట్టవద్దని నీకు చెప్తున్నాను అన్నాడు కదా. ఆమె ఏం చేస్తుంది, ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియ ఆయన బోధ వింటా ఉంది. అప్పుడు మార్త వచ్చి అడుగుతా ఉంది, మార్త, ప్రభువా నీకు చింత లేదా, నేను ఇన్ని పనులు చేస్తా ఉన్నాను, నా సహోదరిని మరియను నాతో నా పని కొరకు నాకు సహాయంగా పంపు అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడమ్మా, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకుని పడుతున్నావు, మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. అలాగే షూలమితి కూడా తన యొక్క పరిస్థితిని బట్టి ఆయన్ని కలతపరచవద్దు, నేను ఆయన దగ్గరకు వచ్చాను, ఆయనతో ఉన్నాను అని వారిని బ్రతిమలాడుకుంటుందంట. చూడండి, తన యొక్క స్థితిని ఆమె చక్కగా గుర్తిరిగి, మొదటేమో చిన్న చూపులు చూడొద్దు అన్నది, రెండవసారి నన్ను కలతపరచవద్దు నన్ను అని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, నేను ప్రభువుతో ఉండాలనుకుంటున్నాను, నా ప్రియునితో సొలొమోనుతో నేను ఉండాలని నేను కోరిక కలిగి ఉన్నాను, కానీ నన్ను కలతపరచవద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. మూడవ మాట చూడమ్మా, 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మాటలు ఉన్నాయి. నన్ను కలతపరచవద్దని నిన్ను బతిమాలుకొనుచున్నాను. రెండవసారి కూడా అయ్యే మాటలు యెరూషలేము కుమార్తెల గురించి వ్రాయబడింది. ఇప్పుడు 4వ వచనం కొద్దాం చూస్తున్నామా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ వచనము
ఏంటి? యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. ఇప్పుడు ఏమంటుంది? కలతపరచవద్దని మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. ప్రమాణం చేస్తే మాట ఇచ్చి నెరవేర్చాలి. మా ఒక సహోదరి ఉంది, చాలా ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఆమె ఒక తీర్మానం చేసుకుంది, నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, నేను ఈ అన్ని దేవతల దగ్గర నేను ఉండను, నేను మొక్కను అని ఒక తీర్మానం చేసుకుందంట. తీర్మానం చేసుకొని మా తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, నేను ఎన్నో దేవుళ్ళు అనబడ వాళ్ళ కాడ తిరిగాను కదా అయ్యా, విగ్రహారాధన చేశాను, నాకు ఎందుకో నెమ్మదిగా లేదు. మా నాన్న పేరు రాఘవయ్య కదా, ఆ మాటతో పిలిచి అడిగిందంట, రాఘవయ్య నేను మీ దగ్గరకు వస్తాను, అది నాన్నకి ఆమె వరుసకి వదిన అవుతారు. సరేమ్మా, మీరు మంచిదే వదిన, రండి ప్రార్థనకు రండి, అన్ని చూడండి, నేర్చుకోండి, మీరు అన్ని దగ్గరలకు తిరిగిన వాళ్ళు కదా, మేలైంది ఏదో దాన్ని నీకు నమ్మకమైనది ఏదో ప్రభువు నమ్ముకుంటే అప్పుడు నీ విషయాన్ని ఆలోచన చేస్తాము, కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రమ్మని చెప్పాడంట. అప్పుడు ఆమె వచ్చింది, ఆమెతోటి ఆమె స్నేహితురాలు ఉంది, ఈ పూజలకి ఆ దేవాలయాలకి వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. పట్టు పట్టవద్దు, పట్టు విడవరాదు అని ఒక సామెత. పట్టు పట్టకూడదు, పట్టు విడవరాదు. అంటే ఏది కూడా మనము పట్టు పట్టినామంటే అది అలాగ కొనసాగించుకోవాలనేది ఒకటి, అది విడిచిపెట్టకూడదంట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, వారి చేత ప్రమాణం చేయించుకుంటుంది షూలమ్మితి. ఆ యెరూషలేము కుమార్తెల చేత నన్ను కలతపరచకుండా, నా దగ్గర నుంచి నా ప్రియుణ్ణి లేపకుండా మీరు ఉండండి అని వారి చేత ప్రమాణము చేయించుకుంది. ఇక ఎన్నడే గాని నన్నును నా సొలొమోను నా ప్రియునిని మీరు వేరు చేయవద్దని వారి చేత ప్రమాణము చేయించుకుంది. ఆమె యొక్క తీర్మానం ఎలాగుందో చూడండి, షూలమ్మితి తీర్మానం. అలాగూ మన తీర్మానం ఉందా? ఎవరు మనల్ని ఆటంకపరిచినా నేను నా సన్నిధిలో, ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, ఆయన సముఖంలో నేను ఉండాలి. మనం ఎన్నిసార్లు కూడికలకు పోలేకపోతామమ్మా, ఎన్నిసార్లు జూమ్ లో మీటింగ్లు జరుగుతున్నా రాలేకపోతున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. ఆయనతో సహవాసంలో ఉండాలని యెరూషలేము కుమార్తెలతో ప్రమాణం చేయించుకుంటుంది. చిన్న చూపులు చూడవద్దని వారిని కోరుకుంది, వారి దగ్గర ప్రాధేయపడింది మొదటిగా. రెండవదిగా వారిద్దరిని దూరపరచవద్దని, కలతపరచవద్దని బ్రతిమాలుకుంటుంది. నాలుగవదిగా ఆమె ప్రమాణము చేయించుకుంటా ఉంది. తను తీసుకున్న నిర్ణయము షూలమ్మితి ఆ ప్రభువుతో, సొలొమోనుతో, ప్రియునితో అలాగూ నిలబడి ఉండాలని, ఆయన మాటలు వింటుండాలని, ఆయన తన తల్లి ఇంటికి తోడుకొని పోయెను అని పైన వచనాల్లో మనం చూస్తాం. ఆమె తనకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతా ఉంది. అలాగైతే మన జీవితాల్లో మనం ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయనతో ఉన్నామా? ఎవరు కూడా మన దేవుని సన్నిధిని కానీ, దేవునితో మనం చేసే సహవాసాన్ని కానీ ఎవరు దొంగిలించకుండా దేవునికి మనకున్న సంబంధాన్ని గట్టిగా పట్టుకోవడానికి మనం ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నామా? మనం ఏదన్నా దాని మీద నిలబడ్డామా? నేను ఎన్నడూ కూడా, నేను ఇప్పుడు మాట ఇచ్చాను ప్రభా, నేను నీ సన్నిధిలో ఇలాగుంటాను అని అనుకున్నాం అనుకోండి, అలాగూ చేయడానికి మనము సిద్ధపరచుకుంటున్నామా? ప్రార్థన చేయడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ, దేవుని మందిరానికి రావడానికి కానీ, మన ప్రియులతో సహవాసం చేయడానికి కానీ, ఏదొక మంచి కార్యం. మనకి ఎన్నో సత్క్రియలు ఉన్నాయి, అవన్నీ మనం చేస్తే మన జీవితానికి సరిపోయేంతగా ఉన్నాయి. ఏదైనా మనం చేసేదానికి ఒకసారి ఒప్పుకుంటాం. నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం, అనేకమైన వాగ్దానాలు తీసుకుంటాం. దేవుడిచ్చే వాగ్దానాలు కోరుకుంటున్నాం, కానీ మనము దేవునికి ఏమి ఇస్తున్నాం? మన సమయాన్ని ఇస్తున్నామా? మన పరిస్థితులను ఇస్తున్నామా? దేవుని సన్నిధిలో గడపాలని, ఆయన స్వరాన్ని వినాలని, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలని, దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండాలని మనం కోరుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో వింటా ఉన్నాం, ఎంతో మంది బోధకులు వస్తున్నారు, ఎన్నో వాక్యాలు చెప్తున్నారు, కానీ మన పనులు
మనకు అలాగే ఉంటా ఉన్నాయి, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. పట్టు పట్టినామంటే ఆ పట్టుని అలాగే ఆమె మొట్టమొదటిగా తను ఏమంది మొదటి అధ్యాయంలో, నన్ను చిన్న చూపులు చూడొద్దు అన్నది. రెండవదిగా నన్ను కలతపరచవద్దని, కలవర పెట్టవద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అన్నది. మూడవ మాట 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా అవే మాటలు, సేమ్ 2వ అధ్యాయంలో ఏమున్నాయో అదే మాటలు 3వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. 4వ అధ్యాయంలోకి 8వ అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి వారి చేత ప్రమాణం చేయించుకుంది. నన్ను కలత పెట్టవద్దు, నన్ను కలవర పెట్టవద్దు, ఆయన దగ్గర నుంచి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని ఆ యెరూషలేము కుమార్తెల చేత అప్పటికి వారు ఆమె యొక్క ప్రేమను, సొలొమోను యొక్క ప్రేమను గుర్తెరిగిన వారై ఆమెను కలతపరచకుండా ప్రమాణము చేసినట్లుగా చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యమైన విషయాలు కదమ్మా. అలాగైతే మన జీవితాల్లో మనం ప్రభువుతో గడిపేటువంటి ఆ దినాలు, ఆ క్షణాలు, ఆ దేవుని సన్నిధిని కాక్షించి, మన వర్షంలో మనకు మీటింగ్ జరిగింది, చాలా మంది రాలేకపోయారు, వాతావరణం కూడా సరిగా లేదు అనుకోండి. అయినా నాకు ఒక సహోదరి చెప్పింది, అక్క నేను రాలేను, అయినా ప్రయత్నం చేస్తాను. నేను వచ్చేటప్పటికి వచ్చి కూర్చొని ఉంది. మేమే కొంచెం లేటుగా వెళ్ళాం. ఈ వర్షాన్ని చూసుకుంటా ఆటోని మాట్లాడుకొని బయలుదేరి వెళ్ళాం. ఆఖరి వరకు ఉన్నాం అనుకోండి, కొంచెం లేటుగా వెళ్ళాము. అయితే ఆ యొక్క ఆ తీర్మానం అనేది, మనం నిర్ణయించుకున్నటువంటి ఆ తీర్మానం అనేది తప్పనిసరిగా చేయాలి. దేవునితో సహవాసం, ఆయన సన్నిధిలో గడపడం, అది మనకెంతైనా దీవెన. అది లేకపోతే మనం ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలు మనము ఎదుర్కోవలసి వస్తుంది. అది ఆ మాటని నేను మరలా ధ్యానం చేసుకున్నప్పుడు ఈ మాటలు చాలా దగ్గరలు ఉన్నాయి కదా. యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారో మనం మొట్టమొదట ఇంట్రడక్షన్ లోనే చూసాం. వారి దగ్గర షూలమ్మెతి ఎలాగూ తన యొక్క విషయాల గురించి చెప్పి వారి దగ్గర నుంచి ఏ ఇబ్బందికరమైన మాట రానియకుండా వారిని అందరినీ వారి చేత ప్రమాణము చేయించుకుంది. 4వ వచనం కదమ్మా, దాన్ని మనం ముగించుకుందాం. 5వ వచనానికి వస్తాం. ఇది అక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి ప్రతి మాటని మనము ధ్యానం చేయకుండా మనం దాటిపోదాం. తన ప్రియుని మీద 5వ వచనంలో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అంటే స్త్రీనికి సంబోధించాడు. ఎవరు ఈ మాటను పలికింది? సొలొమోను పలుకుతున్నాడు. అరణ్య మార్గములు, ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం అంటే మనకు చాలా తెలుసు కదమ్మా. అరణ్య మార్గము మన యాత్ర జీవితము, అరణ్య మార్గమే. లోకం అనే అరణ్యములో మనము యాత్ర చేస్తా వస్తున్నాము. ఆయన యాత్ర చేసిన సంవత్సరాలు చాలా కొద్దిగా ఉన్నాయంట. అవి దుఃఖ సహితంగా ఉన్నాయని పౌలు, ఏంటయ్యా మీ జీవితం ఎలాగుంది, యాత్ర ఎలాగుంది అని ఫరో అడిగినప్పుడు యాకోబు ఇచ్చిన మాట, అది దుఃఖ సహితంగా ఉంది, కొద్ది దినాలుగా అనిపిస్తుందంట. ఆయనకి అన్ని ప్రతికూలంగానే ఉన్నాయి ఆయనకి. ఎన్నో విషయాలు ఆయన ప్రభు సన్నిధిలో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఆ మార్గములో ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆయనకంతా ప్రయాణ జీవితమే. యాకోబుది, అబ్రహాము ప్రయాణం చేసిన వాడు, యాకోబు అయితే ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకుని కనాను దేశంలో ఉన్నాడు. కానీ అబ్రహాము సంచారం చేశాడు, యాకోబు కూడా సంచారం చేశాడు. అందుకని ఆయన సంచారం చేసిన దినాలు, ఆయన యాత్రా జీవితము, ఆ యాత్ర చేసిన దినాలు తక్కువగా ఉన్నాయంట, దుఃఖ సహితంగా ఉన్నాయి. అలాగైతే మన యాత్ర ఎలాగుంది? మన ప్రయాణం ఎలాగుంది? మనం సంతోషంగా ఉన్నామమ్మా? మనం ఆనందంగా గడుపుతున్నామా? మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆనందంగా ఉన్నామా? దుఃఖపడుతున్నామా? అనేక సందర్భాల్లో ప్రభుతో మనం సహవాసము కోల్పోయినప్పుడు, లేకుంటే మన సంఘంలో, మన కుటుంబంలో జరిగినటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చామో, కలతపడ్డామో, ఇబ్బంది పడ్డామో, దేవుని వైపు చూసాము, కొన్నిసార్లు విసుగుపడ్డామేమో. ప్రభువా, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు ఇచ్చావు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఈ బాధలు అని దేవుని సన్నిధిలో సణుక్కున్నామా? మన యాత్రా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అక్కడ ఆమె ఇక్కడ సొలొమోను అంటున్నాడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవరు? ఆ స్త్రీ ఎవరు అంటే చూడమ్మా. ఇక్కడ ఈ అరణ్య యాత్ర అనేది ఇశ్రాయేలు
జనాంగానికి సూచనగా ఉంది. అరణ్య యాత్ర ఎవరికి వచ్చిందమ్మా? మొట్టమొదట అబ్రహాము 15వ అధ్యాయంలో ఉంది. ఆయనకి ఇచ్చిన వాగ్దానము, నిబంధన దేవుడు, మీ 4వ తరం వారు మరలా ఇక్కడికి కనాను దేశానికి వస్తారు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరమని, నేను చూపించు దేశానికి వెళ్ళమంటున్నాడు. 4వ తరం వారు ఇక్కడికి వస్తారు కనాను దేశానికి, కానీ ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది అని. అది ఇశ్రాయేలీయులకి ఆ పోలికగా ఉంది. వారు అరణ్య యాత్ర, యాకోబుది కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదమ్మా. ఈ అరణ్య యాత్ర ఎలాగుందంటే మన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది, ఇశ్రాయేలులకి సాదృశ్యంగా ఉంది. నూతనంగా విశ్వాసంలో చేరిన మనము, అనుజనులమైన మనము, దేవుని రక్తం చేత కొడుగుబడి స్థానిక సంఘములో చేర్చబడిన మన యాత్రా జీవితం కూడా ఇలాగే ఉంది. అయితే ప్రియుని మీద ఆనుకున్న వారికి నెమ్మది ఉంది. ప్రియుని మీద ఆనుకోకుండా వారు సొంతగా నడవాలనుకుంటే వారికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంక చూద్దాము, ఈ లోకమనే అరణ్యంలో మన యాత్ర ఎలాగుందంటే ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇది గొప్ప అనుభవం విశ్వాస జీవితానికి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇవి రెండు మనకు లేకపోతే మన విశ్వాస జీవితంలో చాలా సమస్యలను మనము కుటుంబ జీవితంలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో మనము తప్పిపోతా ఉంటాం. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద అనుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఆ వాళ్ళు ఒకరిని ఆనుకొని ఒకరు, ఎందుకు శత్రువు వస్తుంది, అపవాది ఉన్నాడు, సన్బలట్టు టోపీ అనేటువంటి 2 అపవాది సంబంధులు ఉన్నారు శత్రువులుగా వారికి. వారు ఒక నక్క ఎగిరితే గోడ పడిపోయేటట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులు ఏం గోడ కడతారు? ఒక చేతిలో కత్తి పట్టుకున్నారు, ఖడ్గం పట్టుకున్నారు, ఒక చేతితో ఇటుక పట్టుకున్నారు. వీళ్ళేం కడతారు గోడలు? యెరూషలేం గోడలు కట్టడానికి వీరి వల్ల అవుతుందా? ఒక నక్క ఎగిరితే పడిపోతుంది ఈ గోడలు అని హేళన చేస్తున్నారు. వారిలో వారికి కలవరం పుట్టిస్తున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఎలాగ చేస్తున్నారు? ఒకరిని ఆనుకునే ఒకరు, ఒకరిని ఆనుకునే ఒకరు. ఆ భాగాలన్నీ 3వ అధ్యాయంలో ఉన్నాయి నెహెమ్యా గ్రంథములు. అలాగూ వారు సిద్ధం చేసుకొని, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు అలసట పడ్డారో రాయలేదు, కానీ అంత ఒకరికొకరు పురికొల్పుకొని, ఒకరికొకరు ఆనుకొని ఆ యొక్క గోడలు, ప్రాకారములు వాళ్ళు తిరుగా కట్టుతా ఉన్నారన్నమాట. అలాగైతే మనలో, మన హృదయాలలో ఉన్న చెడిపోయిన కార్యాలు, బాగు చేయలేని కార్యాలు, దేవునికి దూరమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో మనం బాగు చేసుకుందాం, మనం కట్టుకుందాం. మనం కట్టుకున్నప్పుడు అవి బలమైనటువంటి గోడల్లాగా మన విశ్వాసంలో, మన ఆత్మీయ జీవితంలో ఉంటాయి. కాబట్టి అలాంటి అనుభవం మనకుందా? ఇంకొక మాట కూడా చూద్దాం, ఇదే మాట. ఎవని మనసు నీ మీద అనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అని. ఎక్కడమ్మా? 26వ అధ్యాయం అనుకుంటా కదా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 26:3. ఎవని మనసు నీ మీద అనుకునునో పూర్ణ శాంతి గలవానిగా చేయదు, వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్న. ఎవని మనస్సు నీ మీద అనుకునునో, ఎవని మనసు అనుకుంటుంది? పేతురు పత్రికలో కూడా ఒక మాట ఉంది కదా, మనం మామూలుగా వాడుకగా మనం అలవాటుగా ఉంది, మీ మనస్సు అనే నడుము కట్టుకొని దేవుని మీద ఆధారపడాలని. విశ్వాస విషయంలో ఇవన్నీ కూడా ఆ హేతువు చేత అని పేతురు రాశాడు. ఆ హేతువు చేత అంటే పైన వచనాలన్నీ కూడా మనం చదువుకుంటే ఏ హేతువు, ఏ కారణం వల్ల మనం ఇప్పుడు మన మనస్సు అనే నడుము కట్టుకొని ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలంట. మనం ఎదురు చూసేవాళ్ళం. మనం నడుమనే మనస్సు అనే నడుము కట్టుకోవాలని చెప్పాడు. కాబట్టి అంటారు, అందువలన అంటారు, కానీ అంటారు. ఇవన్నీ కొన్ని అర్థాలతో కూడిన మాటలు ఇవి బైబిల్ గ్రంథములు అనేక చోట్ల. ఈ హేతువు చేత అని పేతురు పత్రికలో రాయబడింది. కాబట్టి ఇలాంటి అనుభవాలు క్రైస్తవ జీవితంలో మనకున్నాయా? అనేక సార్లు మీరు అనేక మార్లు తప్పిపోవు ప్రజలు అంటున్నాడు ఇశ్రాయేలు గురించి. మనం కూడా అలాగే ఉన్నాములేండి. అప్పుడు ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారో ఇప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం కూడా అలాగే ఉంది. కానీ దినదినము అనుదినము దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనం చేరి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో వివేచన కలిగి ఉన్నప్పుడు, అప్పుడు
దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి సహాయం అనుగ్రహిస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా వానిని కాపాడుదువు అన్నాడు. కాపాడేవాడు ఆయన, సంరక్షించేవాడు, పోషించేవాడు, సంకటములను కుదిర్చేవాడు, దోషములను క్షమించేవాడు. ఎన్నో ఆయన కృప కలిగిన సన్నిధిలో మనం ఉన్నప్పుడు సమస్తాన్ని ఆయన స్వాధీనం చేసుకొని మనల్ని నెమ్మదిగా కాపాడేవాడు ఆయన. ఇంకా చూడండి, అరణ్య మార్గం గురించి మనం కొంత ధ్యానం చేద్దామమ్మా. ఈ యాత్రా జీవితంలో ఒక ప్రణాళిక ఇశ్రాయేలీయులకు ఉంది. ఆ యాత్రా జీవితం ఎన్ని సంవత్సరాలు జరిగిందంటమ్మా? 40 సంవత్సరాలు. మొన్న ఉపవాస ప్రార్థనప్పుడు కూడా రాజేష్ ఆ విషయాలు చాలా విశదంగా మాట్లాడాడు. 3 దినాలు లేకుంటే కొద్ది దినాలు ప్రయాణం ఆడ చేరుకోవలసినటువంటి ఆ దేశానికి, ఆ ప్రయాణానికి చుట్టూ మార్గాన్న ఫిలిస్తీన్ దేశం దాటితే కనాను దేశం వస్తుంది. కానీ ఆ దేశం గుండా నడపకుండా వారిని ఎలాగంట చాలా రోజులు ప్రయాణం చేసేటట్టుగా 40 సంవత్సరాలైంది ఆ ప్రయాణం. ఎందుకు ఆ చుట్టుదారిని పెట్టాడు? దగ్గర దారి లేకుండా చుట్టుదారిని ఎందుకు పెట్టాడంటే చాలా జ్ఞాపకం వచ్చింది. మర్చిపోతుంటాం మనం అనేక సార్లు బైబిల్ వాక్యాన్ని చదువుకుంటుంటాం, మర్చిపోవడం మనకు వాడికే కదా. అదే కదా ఇర్మీయా గ్రంథంలో రాసింది, బాల్యము నుండి నీకు వాడికే అన్నారు. అందుకనే పదే దేవుని వాక్యాలు మనం వింటా ఉన్నప్పుడు మన హృదయంలో నెమ్మది, సమాధానము, దేవుని సన్నిధిలో ఎలాగో మనం జీవించాలో మనం నేర్చుకుంటా ఉంటాం. అప్పుడు ఏం జరిగింది? మరలా వీళ్ళ మనసు ఐగుప్తుకు వెళ్ళిపోతుందేమోనని ఆయన వారిని చుట్టూ మార్గమున నడిపించాడంట. దేవుడు చుట్టూ మార్గమున నడిపించాడు. వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ వారి మనసు ఎక్కడుంది? ఐగుప్తులో ఉందంట. అక్కడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అవి బాగా తింటా ఉన్నాము. మేము ఇక్కడికి ఎందుకు అరణ్యంలోకి తీసుకొని వచ్చావు? నీళ్లు లేవు, ఆహారం లేదు, ఇక్కడ ఏమీ లేదు, సంతోషం లేదు. అక్కడేమేమి చచ్చిపోతే ఎంత అక్కడ ఐగుప్తులోనే చనిపోయి ఉంటే ఎంత బాగున్నావు అని ఇట్లాగూ మోషేని సణుక్కుంటున్నప్పుడు ఆ యాత్రా జీవితంలో ప్రభు వారికి ఎంతగా తోడుగా ఉన్నాడు చూద్దామా. భీకరమైన అరణ్యం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము ఒకసారి చదువుదామా అమ్మా. తీసిన వాళ్ళు చదువుతారా? అక్క 32 అది మొదట్లోనే ఉంది చూడమ్మా, మొదట వచనాల్లోనే. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినము. భీకరమైన అరణ్య ప్రదేశంలో అనేది ఉంది కదమ్మా. భీకరమైన 9వ వచనం చూడు, 9, 10 వచనం చూడమ్మా. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడను. చాలమ్మా. ఎలాగుందంట ఆయన భద్రత? అరణ్యములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఆయన వానిని కనుగొని అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలును కనుక్కుంటున్నాడు. వారికి పగలు మేఘస్తంభం ఉంది, రాత్రిపూట అగ్నిస్తంభం ఉంది. అలాగూ వారి ప్రయాణ పద్ధతి అంతా సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో రాయబడిందమ్మా. వాళ్ళు ఆ మేఘం కదిలినప్పుడు వారి ప్రయాణం కదులుతుంది, మేఘం నిలిచినప్పుడు వారు ప్రయాణం ఆపుకుంటా ఉంటారు. అలాగూ మార్గదర్శిగా దేవుడు మేఘాన్ని, పగలు మేఘస్తంభాన్ని, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని వారికి సూచనగా పెట్టాడు. ఎన్నడే కాని ఆయన కనుపాప వలె కాపాడంట. వాళ్ళని కనుక్కొని ఆవరించి కనుపాప వలె వాళ్ళని కాపాడిన దేవుడు ఎన్నడే గాని ఆయన వారిని విడిచిపెట్టిన వాడు కాదు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకును వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడు. అలాగే ఇక్కడ కాపాడుతున్నాడు. ఆవరించి కనుగొని పరామర్శించి కాపాడే దేవుడు. ఇంకొక మాట కూడా చూద్దాం చూడమ్మా. ద్వితీయోపదేశకాండంలోనే 9వ అధ్యాయము 8వ అధ్యాయము వచనం అక్క 15వ వచనం. తాపకరమైన
పాములను తేళ్లును కలిగి ఎడారి పాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను, రాతి బండ నుండి నీకు నీళ్లు రప్పించను. చాలమ్మా. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో అన్నాడు. అరణ్య మార్గంలో వచ్చినప్పుడు ప్రభువు మీద అనుకోవాలి. మనం ఈ లోక యాత్రలో దేవుని మీద ఆధారపడాలి. మన మనస్సు దేవుని మీద లగ్నమై ఉండాలి ప్రతి విషయంలో. అలాంటి అనుభవం లేకపోతే ఏమున్నాయంటే అరణ్య మార్గంలో ఎడారిలో ఏమున్నాయి? తాపకరమైన పాములు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, నీళ్లు లేని భయంకరమైన ఎడారులు ఉన్నాయి. ఆ ఇసుక శబ్దం కూడా వినపడుతుందంట అక్కడ. కాబట్టి అలాంటి ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను, రాతి బండ నుంచి నీళ్లు తెప్పించాను. ఈ మాటలన్నీ మళ్ళా మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా పైన ఇంకొక మాట కూడా చూడండమ్మా, 6వ వచనం చదవండి. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడే నీ యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడే నీ యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి కాలువల. చాలు. అది మనము ఆయన మనకు మంచి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కొండలు లోయలు గల దేశాన్ని, మంచి సారవంతమైనటువంటి దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. కానీ వారు ఏమి చేయాలంట? నీవు ఆయన మార్గములను నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ ఆజ్ఞలు గైకొనవలెను. ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన మార్గంలో మనం నడవడం. అందుకని యేసుప్రభు అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఆయనే మార్గం. ఆయన మార్గాల్లో మనం నడిచినప్పుడు మనకు నెమ్మది, మనకు క్షేమము. ఆయన మంచి దేశములో మనల్ని ప్రవేశపెడతాడు. అది నీటి ఎడారిలో వచ్చాం, ఎండల్లో వచ్చారు, అరణ్య మార్గంలో వచ్చారు, నీళ్లు లేని భయంకరమైన ఎడారిలో వాళ్ళు వచ్చినప్పుడు మంచి నీళ్లు కలిగినటువంటి ఇది వాగులు, లోయలలో నుండి, కొండల్లో నుండి పారు ఓటలు, అగాధ జలములు గల దేశము. ఆ దేశం శ్రేష్టమైన దేశము, వాగ్దాన దేశము శ్రేష్టమైనది. ఆ దేశంలోకి ప్రవేశపెట్టడానికి ఈ అరణ్య యాత్ర కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు. అందులో ఎన్నెన్నో అనుభవాలు. అలాగైతే మన యాత్రా జీవితంలో మనకు ఎన్ని అనుభవాలు పొందుకుంటున్నామా? ప్రతి అనుభవం గుండా మనం వచ్చినప్పుడు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనకు సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన. మన కష్టంలో, మన బాధలలో, మన శ్రమలలో మనకు తోడుగా ఉన్నాడు. తల్లి వాణిని ఆదరించినట్లు ఆయన ఆదరించేవాడు, తండ్రి వలె ప్రేమించేవాడు. తల్లి ఆదరణ, తండ్రి ప్రేమ, ఇవి రెండు కూడా తల్లి తండ్రి అయినటువంటి ఆ ప్రియ ప్రభు మనల్ని ఆయన కౌగిటిలో భద్రం చేసుకొని ఉన్నాడు. అరణ్య మార్గంలో వెళ్ళినా ఆయన్ని అనుకుంటే నెమ్మదిగా ఉంటాం. పరిపూర్ణమైన శాంతితో, సమాధానంతో మనము ఉండగలం. తర్వాత ఈ ఈ అరణ్యం గుండా ఈ ప్రయాణం చేసేటప్పుడు ఇది ఒక మాట ఉంది, చూస్తారమ్మా. 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఇది పరమగీతంలోనే 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ కూడా ఒక అరణ్యం ఉంది, అరణ్య మార్గం ఉంది. ధూమస్తంభం వల్లే అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? గోపరసముతోను వచ్చినది ఇది ఏమి? ఏంది అక్కడ అరణ్య మార్గంలో ఎవరు వస్తున్నారు? ధూమ స్తంభమోలే అరణ్య మార్గంలో వస్తుందంట. ఇది కూడా షూలమితిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సొలొమోన్. ధూమ స్తంభము వలె నిలబడి మంచి సైన్యానికి, ఎంతో మంది సైనికులు రానువారు ఆ పలకని మోసుకొని అరణ్యంలో నుంచి యెరూషలేములోనికి వస్తున్నారని సూచనగా ఉంది. అది అక్కడ కూడా అరణ్య మార్గమే. ధూమ స్తంభము అంటే అది మంచి బలమైనటువంటి స్తంభం వలె ఆ అరణ్యములో నుంచి, అరణ్య మార్గముల ఈ పలకి సొలొమోను పలకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? అది యెరూషలేమునకు వస్తుంది, అరణ్య మార్గము. మరి ఇక్కడ కూడా ఈ షూలమితికి ఆయన ఏమంటున్నాడు? ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవతే. తర్వాత చూద్దాం, మనం మళ్ళా దాన్ని ధ్యానం చేద్దాం. ఇంకా ధ్యానం చేశాము.
మూడవ తర్వాత వచ్చిన మీదమ్మా, జల్దరు వృక్షము కింద జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. చెప్తాను. తన ప్రియుని మీద అనుకుని, ఇక్కడ కూడా 5వ వచనం చదువుకున్నాం కదా. అరణ్య మార్గము ఇప్పుడు చదివిన మాట ఏంటి? 6వ వచనం కదా. జల్దరు 6వ వచనం కాదక్క, 5లోనే కంటిన్యూషన్. 5వ వచనంలోనే 2వ లైన్ కదమ్మా, 3వ లైన్. జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ఈ మాటలు, ఈ 3 మాటలు, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. నేను ఈ వచనాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు, నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితానైతిని అని పాట పాడుకున్నా నేను. ఆ పాట అంతా, ఆ వచనాలన్నీ చూస్తే అవి క్రీస్తు ప్రభువుతో జల్దరు వృక్షము అంట, అది ఆనందభరితమైనటువంటి స్థలం అంట. ఆయన నీడను కూర్చుంటిని, ఆయన నీడకు నన్ను ఆకర్షించాను. ఆయన ఫలములు, అతడు మంచి ఫలములు భుజించునుగాక అని 4వ అధ్యాయంలో ఉంది పరమగీతంలోని. నా ఉద్యానవనమునకు వచ్చి అతడు శ్రేష్టమైన ఫలములు భుజించునుగాక. ఆ ఫలాలు జల్దరు వృక్షపు నీడ క్రింద అది ఆనందభరితమైనట్టు. మనము ఆయన చెట్టు నీడన, ఆయన నీడన, ఆయన ఒక ఉన్నతమైన చెట్టు, ఖర్జూరం చెట్టుకు పోల్చారు, జల్దరు వృక్షానికి పోల్చారు, సింధూర వృక్షముకు పోల్చారు, సరళ వృక్షమునకు పోల్చారు, ఇంకా చాలా లెబానోను వృక్షాలు, దేవదారుమ్రానులు, ఇవన్నీ ఉన్నాయి, ప్రభువుకు గుర్తుగా ఉన్నాయి. ఈ దీంట్లో జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని. ఆయనకి ఇష్టమయ్యేంత వరకు, ఆమెకు ఇష్టమయ్యేంత వరకు, ఒకవేళ ఆయన అలసట పొందున్నాడా, మౌనం ఉన్నాడా, ఆయన లేపిందంట. ఇది రక్షణానందం. మనం అనేక సార్లు మన బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని లేపుతుంటాడు. నువ్వు సరిగా బలహీన పడ్డావే, నువ్వు ధైర్యంగా ఉండు. 2 సహోదరులు వచ్చారనుకోండి మన దగ్గరికి, మనం పెద్దలు వెళ్తా ఉంటారు కాటేజ్ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళతో మంచి మాటలు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరించడానికి, ప్రేమించి వారితో మంచి మాటలు మాట్లాడడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి పెద్దలు వెళుతుంటారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? మంచి మాటలు మాట్లాడారు. వాళ్ళని కలతపరిచే మాటలు మాట్లాడతామా? మాట్లాడం కదా. ఆదరించే మాటలు, వారిని నెమ్మదిపరిచే మాటలు, తర్వాత ఆఖరగా ప్రభు ఇచ్చే దీవెనలు కూడా చెప్పి మనం వారి కొరకు ప్రార్థన చేసి తిరిగి వస్తారు పెద్దలుగా వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ అనుభవం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క మాటలు అవి అలాగే ఉన్నాయన్నమాట. నేను జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని అన్నాడు. నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన పడినదని బెత్లెహేములో. ఈ తల్లి, ఈ మాటలకి అర్థం ఏంటంటే, తల్లి ప్రసవ వేదన పడిందంట. నీ వలన ప్రసవ వేదన పడిను, నీ వలన ప్రసవ వేదన నీ తల్లికి అచ్చట, జల్దరు వృక్షపు నీడ క్రింద నీ తల్లికి ప్రసవ వేదన కలిగిన నీ వలన. దానికి ఏం అర్థం? నేను చాలా బైబిల్స్ కూడా చూసినప్పుడు ఒకటి నాకు అర్థమైంది. ఆ తల్లి ప్రభువు యొక్క ప్రసవ వేదన బెత్లెహేములో పడినట్లుగా కొంతమంది భక్తులు రాస్తున్నారు. ఆ తల్లి యెరూషలేములో, బెత్లెహేములో ప్రసవ వేదన పడినట్లుగా రాస్తున్నాడు. ఆమె గర్భము నిండిన చూలాలుగా ఉన్నప్పుడు అక్కడికి బెత్లెహేము వెళ్ళింది. మార్గ మధ్యంలో ఆమె ప్రసవ నొప్పులు కూడా ఆరంభమయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు స్థలము లేదు. ఇదంతా వేదనకరమైన, భారభరితమైన సమస్య. ఆ తల్లి నా వలన, ఇది నా వలన ప్రసవ వేదన పడినది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మన పిల్లలు చదువుతూ ఉంటారు కదా, చెప్తుంటారు కదమ్మా. గాబ్రియేలు దూత, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు, ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని. ఆమెకు అక్కడ ఆ బెత్లెహేములో ప్రసవ వేదన
మన వలన కలిగింది. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, పరమండలమందు ఆసీనుడై ఉన్నాడు. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి రావలసి వచ్చింది ఆయన. ఎందుకు? మన కొరకు ప్రసవ వేదన పడింది ఆ తల్లి. మనకు ఒక రక్షకుడిని ఆ తల్లి గర్భంలో నుంచి ప్రభువు ఉద్భవించాడు. మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత రెండవ మాట ఇదమ్మా అని ప్రవక్త మీకా ప్రవక్త అది ప్రభువు కనిన దేశం అని రాశాడు ఆయన. ఒక భక్తుడు అన్నాడు, ప్రభువును కనిన దేశం ఏంది? బెత్లెహేము, యెరూషలేము దగ్గరగా ఉన్నటువంటి యూదయ బెత్లెహేము ఆ చిన్న గ్రామం అయినను అది ఎంతో ప్రాచుర్యం పొందింది. అల్పమైన దానవు అయినను నీలో నుండి ప్రభువు ఈ లోకానికి వస్తున్నాడు. చిన్న గ్రామమే ఆ బెత్లెహేము, యూదయ దేశపు బెత్లెహేము అన్నాడు. యూదయ దేశంలోనే ఉన్నటువంటి చిన్న ఒక పట్టణం బెత్లెహేము. అక్కడనే మన ప్రియ ప్రభు వారి వంశస్థులైనటువంటి దావీదు ముత్తాత అయినటువంటి బోయజు ఉండేటువంటి ఎలీమిలకు నయోమి ఉన్నటువంటి ప్రాంతం కూడా యూదయ బెత్లెహేమే కదమ్మా. కాబట్టి ఆ గ్రామంలో నుంచి భక్తులు ప్రశస్తమైనటువంటి వారు ఆ ప్రాంతంలోనే వచ్చారు. తల్లుల వల్లే ఆత్మీయంగా మనము ఆ మాటను కూడా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. 2 సార్లు అదే మాటను రాశాడు. కాబట్టి మనము రెండవ మాటగా మనకు అర్థం ఏంటంటే, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన కలిగాను, మన వలన ఆ మరియ తల్లికి ప్రసవేదన కలిగింది. ప్రభువుని కనిన దేశంగా యూదయ దేశం ఉంది. అయితే రెండవ మాటగా నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవేదన పడెను. అట్లయితే మనము కూడా నేను 2 పిల్లలకి ప్రసవేదన పడ్డాను అని నేను అనుకుంటున్నాను. అనుకో, 2 బిడ్డలు కాబట్టి. మరి మనకందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా ప్రసవేదన పడ్డాము. అయితే మీ నిమిత్తం నాకు అనేక మార్లు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు అన్నాడు కదమ్మా. దేని కొరకు ఆయన అన్నాడు? ఆ క్రీస్తు ప్రభువులో నేను నా బంధకంలో కనిన కుమారుడు అంటాడు అనేసేమును. యవనస్తుడైన తిమోతిని కూడా ఆయన ఆ విశ్వాసమేమో తల్లి అవ్వ నేర్పించింది. ఆయనేమో ఆయనతో సహవాసంలో అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. వాళ్ళు నా ప్రియ కుమారుడైన తిమోతి, నా కుమారుడైన తిమోతి అన్నాడు కదా, దైవజనుడైన తిమోతి అన్నాడు. అంతగా ఆయన ప్రేమించాడు తిమోతిని. ఆయనకు బంధకాలు ఎన్నో సంఘాలు యూదయలోను బెరయలోను సంఘాలన్నిటికీ వెళ్ళి, ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఫిలిప్పి పత్రిక చదువుతాం, దెస్సలోనిక పత్రిక చదువుతాం, కొలసై పత్రిక, రోమా, యెరూషలేము, ఇంకా ఇవన్నీ ఎన్నో పత్రికలు ఉన్నాయి కదా, కొరింథీ, ఇవన్నీ చోట్లకి పౌలు వెళ్ళి ఆయా పట్టణాల్లో దేవుని వాక్యాన్ని బోధించి దేవుని మీద ఆధారపడి వారు విననొల్లకున్న ప్రజలుగా ఉన్నప్పటికీ, వాళ్ళు దుష్టులుగా ఉన్నప్పటికీ దేవుని మాటను పెడచెవిని పెట్టినప్పటికీ వారి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రభువు మీద ఆనుకొని ఆధారపడే, అపోస్తల కార్యంలో ఉందన్నమాట, ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆనుకొని దేవుని సువార్తను బోధించినట్లుగా పౌలు అనేక మందిని ఆయన ప్రసవ వేదన పడి కన్నాడు. అలాగైతే మన జీవితంలో మనం ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని ఆత్మలైనా 1-2 ఆత్మలైనా పట్టుకొని పోతే ఎంత బాగుండును కదా. ఒట్టి చేతులతో నా సన్నిధిని మీరు కనపడకూడదు అన్నాడు నిర్గమకాండంలో. ఒట్టి చేతులతో ఆయన సన్నిధిని కనపడకూడదంట. ఆయన కొరకు ఫలాలు తీసుకొని పోవాలి, ఆయన కొరకు శ్రేష్టమైనవి తీసుకుపోవాలి. అలాంటి అనుభవానికి మనం వచ్చామా? ఆయన సన్నిధికి ఒట్టి చేతులతో వెళ్లకుండా కొన్ని ఆత్మలన్న ప్రభు వచ్చినప్పుడు, ఆయన మనకు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కొన్ని ఆత్మలైన మనము పట్టుకొని వెళుతున్నామా? జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి, అవి బలమైన మాటలమ్మా, ఆత్మీయంగా మనల్ని మేలుకొల్పే మాటలు. ఎవరం కూడా
అశ్రద్ధగా దేవుని వాక్యాన్ని కూడా వినకూడదు. ఎందుకంటే 6వ వచనం చూద్దాం చూడమ్మా. ఇంకా 6వ వచనానికి రండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఈ ఒక్క చోట ఈ 8 అధ్యాయాలలో ఎన్నో వచనాలు ఉన్నాయి కదమ్మా. వాటన్నిటిలో యెహోవాను గురించిన మాట ఈ ఒక్కసారి మాత్రమే వ్రాయబడింది. మీ బైబిల్లో ఉంటే మీరు అండర్లైన్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ మాటని యెహోవా అనే పదాన్ని ఇక్కడ వాడారు. ఏంది అని ఆ మాటలకి ఏమి అర్థము? ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. మరణము బలమైనదే, పాతాళము బలమైనదే. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అది బలమైనదే. ప్రేమ కూడా బలమైనది. అయితే దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఒక్కొక్క మాటకి మనం ధ్యానం చేసుకున్నట్టయితే సమయం జరిగిపోతుందేమో అనుకుంటున్నాను. అయినా త్వరగా నేను ముగించేస్తాను. ఇక్కడ ప్రేమ మరణమంత బలమైనదంటే క్రీస్తు ప్రేమను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. క్రీస్తు ప్రేమ మరణమంత బలమైనదంట. రోమా పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా. రోమా పత్రిక 5వ అధ్యాయము, దాన్ని తీసుకుంటారా? తీసి చదవండి. రోమా పత్రిక 15 లేకపోయినా కీర్తనలు 68వ కీర్తన 34, 35వ వచనం చూస్తారమ్మా. భక్తిహీనుల కోసము ఆయన మరణము అనుభవించాడని వ్రాయబడి ఉంది రోమా పత్రికలో. కానీ కీర్తనల గ్రంథము కీర్తనలు 68, 34, 35 వచనాలు ఏముందమ్మా? చదువు. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములతో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమం గలవాడంట. ప్రేమ ఎలాగుందంట? మరణమంత బలమైనది. ఆయన ఆ ప్రేమ దేవుడు చూపించే మన ఎడల ఆయన చూపించే ప్రేమ ఎలాంటిదంటే మరణమంత బలమైంది. మరణం అంటే అదే కదా, ఇప్పుడు పాతాళం అంతా కఠోరమైంది అనుకున్నాం కదా. పాతాళము బలమైందే, ప్రేమ బలమైంది. రెండింటికి మితి లేదు వాటికి. పాతాళంలో పడిన వాడు, అందుకనే పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు ప్రభు. ఆ సిలువలో కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా ఆ పాతాళపు నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా, నీ మరణం ఎక్కడా అని హోషేయ గ్రంథంలో వ్రాయబడింది కదమ్మా. ఆ ప్రవక్త ఆ మాటలు మన మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను కూడా ఉన్నాయి. అవి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటాను 14వ వచనం ఉంది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ విజయమా నీ ఆ మాట చదువుతారమ్మా. పాతాళపు వేదనలు. ఈర్ష్య అంటే అది ఒక అసూయతో కూడుకున్నటువంటి ఇది. భార్యాభర్తల్లో కావచ్చు, తోడికోడల్లో కావచ్చు, అన్నదమ్ముల్లో కావచ్చు. చదువుమా ఆ మాట చదువు. ఆయన పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలమ్మా చాలు. ఆయన ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఇంకా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, పశ్చాత్తాపము మరణమా నీ విజయం ఎక్కడ. అది కదమ్మా ఈ రెండు మాటలు. ఆయన మరణపు ముళ్ళును విరిచేశాడు, ఆ విజయాన్ని విరిచేశాడు. అపవాదిని, వాని తంత్రములను, సాతాను యొక్క కుయుక్తులన్నిటిని విరిచివేసి విజయాన్ని మనకు అందించాడు. ఆయన ఆ ప్రేమ పాతాళమంతా మరణమంత బలమైనది, బలమైన ప్రేమ అది. యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం అని మనం పాట పాడతాం కదా. ప్రేమ మరణమంత బలమైనదంట. దాన్ని ఎవరు కూడా, ఇంకా తర్వాత వచనాల్లో ఈర్ష్య కూడా పాతాళమంత కఠోరమైనది అన్న.
ఈర్ష్య కూడా మనం ఒకరి ఎడల ఒకరము ఈర్ష్య అసూయలు కలిగి ఉండరాదు. ఒకరి మీద ఒకరు అసూయలు ఉండకూడదు. అవన్నీ కూడా మనము కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి, ఆ భాగాలన్నీ కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా మన యొక్క విశ్వాస జీవితాన్ని క్రమపరుచుకోవాలి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. దాని జ్వాలలు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలా సమములు అన్నారు. అయితే ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లంటే దేవుని ప్రేమ అగ్ని జ్వాలల వలె ఉందంట. ఒక్కసారిగా మనము నిర్గమకాండము 3వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మోషే దగ్గర ఆ మిద్యాను అరణ్యములో మోషే మామ ఇత్రోను, మిద్యాను యాజకుడు అనే ఇత్రోను మందను మేపుతున్నప్పుడు అక్కడ ఒక జ్వాల కనపడుతుంది, పొదలో అగ్ని జ్వాల కనపడుతుంది. దేవుని ప్రేమ అంట అది. ఆ అగ్ని జ్వాల దేవుని ప్రేమను సూచిస్తుందంట. ఎక్కడ ఉందా అది అగ్ని? ఆ ప్రేమ ఇశ్రాయేలులు పొందేటువంటి శ్రమలు, వారు పెట్టేటువంటి మొర, వారు పొందేటువంటి శ్రమలు, వారి కష్టాలు, వారి మొరలు ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరి ఉన్నాయంట. అది ప్రేమ. ఇక్కడ ఈ అగ్ని పొద కనిపిస్తుంటే అక్కడ ప్రేమ. ఆయన మనం మళ్ళా చదువుకుందాం. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల, అది దేవుడు పుట్టించిన జ్వాల. ఆ నిర్గమకాండంలో రాయబడినటువంటి మోషేతో దేవుడు మాట్లాడిన పొదలో నుంచి అది యెహోవా పుట్టించిన జ్వాల. ఇంకా కూడా చూడమ్మా. ఇంకా ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ కూడా ఒక ఖడ్గ జ్వాల ఉంది. చదువుతారా? ఆదికాండము 15వ అధ్యాయము. మనం ఇంకా ఈ వచనంతో ముగించుకుందాము. అగ్ని 17వ వచనంలో మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. చదువు ఇంకా చదువు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ తర్వాత నీవు క్షేమముగా వీరు ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చిదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారి ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పారు. అబ్రహాంతో చేసిన నిబంధన ఎంతవరకంట? అగ్ని జ్వాల ఆయన నిలబడిన స్థలం దగ్గరకి, ఎక్కడమ్మా పైన చదువు, భయంకరమైన ఆయనకి నిద్ర వచ్చింది, బాగా గాఢ నిద్ర పట్టాను. అప్పుడు ఆ కటిక చీకటి కమ్మినప్పుడు, నేను చెప్పిన భాగం ఎక్కడ? 15వ వచనం కదా. కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముకి కటిక చీకటి పడినప్పుడు 17వ వచనం, రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలవి కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశాన్ని నీకు ఇస్తానని ఒక నిబంధన చేశాడు పైన. అందుకనే చదివాం. నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వస్తారు. నేనే వారికి తీర్పు తీర్చుదును. ఈ స్థలాన్ని ఇచ్చినప్పుడు నిశ్చయముగా మీరు మరలా ఇక్కడికి తిరిగి వస్తారు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక వారు సంపూర్ణమైనప్పుడు, వారి అక్రమం సంపూర్ణమైనప్పుడు వారు తిరిగా వస్తారు. అగ్ని జ్వాల ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. అగ్ని జ్వాల దేవుని జ్వాల, అది యెహోవా పుట్టించిన జ్వాల. అప్పుడు ఇచ్చిన నిబంధన, అప్పుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం,
అబ్రహాముకి. తిరిగేవారు అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ వాగ్దాన దేశానికి వాళ్ళ పితరులు 4వ తరం వారు చేర్చబడ్డారు. ఇది ఒక గొప్ప సూచన. అది ఈ గొప్ప సూచనని అబ్రహాముకి దేవుడు కనుపరిచాడు. ఇంకా చూడమ్మా, ఇంకొక మాట కూడా చూద్దాం. మనము మరల మన పాఠానికి వద్దాము. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములో, అది యెహోవా పుట్టించు జ్వాల. సంఖ్యాకాండము ఒక మాట చూద్దామమ్మా. 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం తీసిన వాళ్ళు ఉంటే చదవండమ్మా. 9వ అధ్యాయం 15వ వచనము. సాక్ష్యపు గుడారములోని వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగూ జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెను అక్కడ నిలబడేది. వారి ప్రయాణము ఆపుకున్నారు. అది సాక్ష్యపు గుడారము మీద ఆ యొక్క మేఘ స్తంభము, అగ్ని స్తంభము అలాగూ నిలబడిందంట. వారందరికి వెలిగించి ఇవ్వడానికి. ఆ రాత్రి అయింది, ఇక్కడ పడుకోండి, విశ్రాంతి తీసుకోండి అన్నట్టుగా వారిని నడిపించే విధానంకి పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది. వారి ఆ ప్రయాణ పద్ధతి అలాగే జరిగింది. ఆ 9వ అధ్యాయం ఆఖరి వరకు చదువుకుంటే ఆ వాక్య భాగాలన్నీ మనకు అర్థమవుతాయి. వారి ప్రయాణం ఎలాగుంది? దేవుని మాట చొప్పున ఆ యొక్క మందిరం మీద ఉన్నటువంటి ఆ వెలుగుని బట్టి, సూర్యుని యొక్క కాంతి వారి మీద ఆ ఎండ తగలకుండా, ఆ ఎడారులో ఎండల్లో, భీకరమైన ఎడారుల్లో వారు అలసిపోకుండా పగలు మేఘస్తంభాన్ని పెట్టుతున్నాడు. రాత్రి వేళ కటిక చీకటిలో వాళ్ళకి వెలుగునిచ్చాడు. ఇంకో మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుందమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నిర్గమకాండం 10వ అధ్యాయంలో అనుకుంటాను, దేశమంతా, ఐగుప్తు దేశమంతా కటిక చీకటి, ఒకరికొకరు తవుడుకొని కూడా మనుషుల్ని గుర్తుపట్టలేనంత చిమ్మ చీకటి, గడాంధకారపు చీకటి కమ్మితే ఇశ్రాయేలులకి ఆ చీకటి దరిదాపుల్లో కూడా రాలేదు. వారికి అంతా వెలుగుందంట, వారికి మాత్రమే చీకటి ఉందంట ఐగుప్తీయులకి. ఈ తెగుళ్ళు ఇచ్చినప్పుడు ఆకాశం వైపు ఆయన చేతిని చాచినప్పుడు మోషే ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఇశ్రాయేలులకు ఆ వారి పాళెములో, భూషణ ప్రాంతంలో వారికి చీకటే లేదంట. ఎంత ఆశ్చర్యమైనటువంటి ఆ అద్భుతాలు, సూచక్రియలు అన్ని చేసి యెహోవాయే దేవుడని వారు తెలుసుకొనున్నట్లుగా నేనే వారికి తీర్పు తీర్చుదును అని ఇప్పుడు అబ్రహాముతో చెప్పాడు దేవుడు ఆ మాట. ఆదికాండం 15వ అధ్యాయము 17వ వచనము. నేనే వారికి తీర్పు తీర్చుదును. 4వ తరం వారు మరలా ఇక్కడికి, ఈ వాగ్దాన దేశానికి, ఈ నిబంధన దేశానికి తిరిగి వాళ్ళు వస్తారు అని చెప్పాడు. అప్పుడు చెప్పిన మాట, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండానా? ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడా? కాదు కదా. సంఖ్యాకాండంలో వ్రాయబడింది కదమ్మా. ఆయన అబద్ధమాడడానికి నరమాత్రుడా? కాదు కదా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన దేవుడు కదా. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన మార్గాన్ని విడిచి కుడి ఎడమలకు తొలగకుండా చక్కటి మార్గంలో నిన్ను నడిపించేదనని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే నెబో పర్వతం మీద అలాగూ ఆయన సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా మొట్టమొదటిగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా ఇంకొక మాట కూడా, మరణమంతా బలమైందని రాసి ఈర్ష్య పాతాళమంతా, అది యెహోవా పుట్టించు జ్వాల. ఇక్కడ ఒక మాట చూసుకున్నామా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఇంకా ముగించేస్తాను నేను ఈ ఒక్క వచనం రెఫరెన్స్ చదివి. 38లో అది హిజ్కియా మరణకరమైన రోగము సంభవించినప్పుడు అనే మాట ఉంది కదమ్మా. నాకు హిజ్కియా రాజు పలికిన మాట, మరణకరమైన రోగము సంభవించినప్పుడు
11వ వచనం కదమ్మా, చదువు. ఉండవచ్చును. నేను యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. నివాసం చాలమ్మా. ఇక నేను ఏమనుకున్నాడంట, సజీవులుండే దేశంలో నేను యెహోవాను చూడకుండా పోతానే అని. రెండవదిగా మృతులలోక వాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. తర్వాత ఇక్కడ వచనాల్లో వ్రాయబడి ఉంది, ఆయన కన్నీటిని, ఆయన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆయన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. మరణకరమైన రోగం సంభవించినప్పుడు అతనిని ముట్టి స్వస్థపరిచాడు. ఆ దినమందు, ఆ దినం నుండి ఆ దినము అనుదినము మనల్ని కాపాడేవాడు. ఆయనను కాపాడిన దేవుడు. ఆ మరణకరమైన రోగము నుంచి అంజూరపు ముద్ద ఆకులు తీసుకొని నూరి ముద్ద చేసి ఆ పుండుకు పూసినప్పుడు ఆయన రోగము, ఆయన ఆ పుండు మానిపోయినని వ్రాయబడింది. ఇదే గ్రంథంలో మనం చూసుకుంటే ఉన్నాయి అక్కడ. తర్వాత ఇర్మియా గ్రంథం కాదు, యెషయా గ్రంథంలోనే ఉంది కదా ఇదిమ్మా, రాజుల గ్రంథంలో ఉంది. ఇష్కేకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఆయన ఎలాగూ చేశాడు అని. కాబట్టి అంత నేను సజీవులను చూడలేనేమో ఈ లోకంలో, దేవునితో కలవలేనేమో అని ఆయన ఎంతో వేదన పడినప్పుడు ఆ వేదనను ఆయన చూశాడు. ప్రార్థనలో కూడా వేదనతో కూడిన ప్రార్థన. కొన్నిసార్లు మనంతట మనకు వచ్చినటువంటి శ్రమలకి ఎన్నో వేదనలు అనుభవిస్తాం, ఎంతో కష్టాన్ని అనుభవిస్తాం. అయినా ప్రియ ప్రభు మనల్ని ఆయన హస్తముతో మనల్ని తాకి, మనల్ని ముట్టి, మనకు నెమ్మదిచ్చి, మనం సరైన ఆ జీవితంలో నడిపించడానికి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన యెహోవా పుట్టించు జ్వాలాది. యెహోవా మన దగ్గర ఉన్నాడు, అగ్ని స్తంభమైనడు. దేవుని వాక్యం కూడా అగ్ని వంటిది కాదా, అది సుత్తి వంటిది కాదా, అది పదునైన కత్తి వంటిది కాదా అని దేవుని వాక్యంతో, దేవుని మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనము అనుభవించగలము. అనుదినము ఆయన సన్నిధిలో మనం అనుభవిస్తాము. మనల్ని భరించే దేవుడు, మనల్ని తన భుజాల మీద మూసుకునేవాడు ఉంది. తర్వాత వచనాల్లో ఉంది ఈ మాటలన్నీ కూడా. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ఆయన భుజముల మీద మనల్ని మోసుకొని వచ్చే దేవుడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆలోచనకర్తని మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చదువుతాం కదమ్మా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండము. మనల్ని కూడా ఆయన భుజం మీద మోసుకొని వచ్చేవాడు. నేను చంక పెట్టుకున్నాను, నా భుజముల మీద నేను మోసుకొని వచ్చాను. అరణ్యంలో నుంచి నిన్ను గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగూ మోసుకొని వస్తుందో అలాగే నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను. 40 సంవత్సరాలు మీ బట్టలు పాతగిలలేదు, మీ చెప్పులు వారు తెగిపోలేదు. ఇంకా ఏమన్నాడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి నుంచి ఆయన తప్పించి సంరక్షించి ఆ వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశింపచేసేంత వరకు ఈ 40 సంవత్సరాలు దేవుడు యెహోవా అగ్ని జ్వాల వారిని నడిపిస్తున్నాడు. అలాగైతే మన అనుదిన జీవితంలో ప్రభు ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడు, ఎంతగా ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అనుదినము పాట ఉంది కదమ్మా, అనుదినము మా భారము భరించే దేవా, అనునిత్యము ఆయన మేళ్లతో మనల్ని నింపే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవం కలిగి విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనం ఈ వాక్య భాగాలు నేర్చుకున్నాం, చదువుకున్నాం. ఆలోచన చేసి మన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఏది లోటు కలిగి ఉన్నామో వాటిని అన్నిటినీ సరిదిద్దుకొని ప్రభు కొరకు మంచి సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగుండుటకు ప్రభు సహాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.